చుక్కలు పెడతాను. మొహం బచ్చడైపోద్ది. కదలవుతానా? ఇదిగో దేవుడు. ఓహో తింతేనా? నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. లేవమంటుంటే ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నారు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండారే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకేంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. నీ అబ్బా ఏమిట్రా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకెన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇది ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దామంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో. అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు! సుబ్బరాజా? ఆడేవాడు అన్ని స్థితికి తీసుకొచ్చినోడు నీ అబ్బా. ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా. సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పేకనా? ఏంటి పీకేది? కొలంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. నువ్వు ఆగు. ఇదేవరు కనుక నానాగమంటుంది. ఊరు కొత్త? అవును, మా పిన్ని ఊరి నుంచి వచ్చింది. దేవుడు పిన్ని. దేవుడా? కనుక నేను పట్టణం పెడుతున్నాను. నీకేం పట్టమంటావు? నీకు ఇష్టం వచ్చింది పట్రా. ఇదే. ఎవరు? మా తాతయ్య. బాబు నీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో బాబు. అబ్బాయి ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకర సినిమాలో ఇంటి వాళ్ళ ఉన్నాడు. మంచి కండపుష్టి. బాబు ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడటానికి అన్ని బాగున్నాయి. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. కండపుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి? ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. ఏరా బాబు, అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే. బాబు అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్క పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూస్తాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావటానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరైతే ఇతను మీ మనవడు కదా? చిచి, వీడు నా మనవడు ఏంటి? చిచ్చి, వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా. నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? కోసి నీ నాన్న కడుపు మాడ. కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. బాబు, ఇందులో నీ తప్పే లేదు. తప్పంతా మాదే. ముందు పెట్టినాడు. మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగడు బాబు, పొరపాటు అయిపోయింది. తమరు దయచేయండి. అలా అన్నా బాగుంది. ఓరు నాయను, వీడెక్కడ బండరాడు రా బాబు. ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు, ఆడే పంపంటారు. తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు. రండి, ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి. శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు. పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలవంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే,
అన్ని పెట్టేస్తాను. ఆ, ఈ చేతిలో చందమామ, ఆ, ఈ చేతిలో నెలవంక, ఆ, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దన్నానా? ఇదిగో. దేవుడు ఓహో తింతేనా? నేను సర్దుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు? లేవమంటుంటే చూడు ఏంటిది వదులు. ఇప్పుడు కదలండి చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంట్రా? ఇదిగో ముసలి, ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ అక్కడ కాదు, పైన. ఇక్కడ అక్కడ కాదు, ఇంకా పైన. ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. అమ్మయ్య. ఈ ముద్ద మీకు, ఇది నీకు, ఇది నాకు. దుర్గమ్మ వాడు తినిపిస్తున్నాడేంటి వాళ్ళిద్దరికన్నా? వద్దని చెప్పినా వెనకంటే వాళ్ళిద్దరి చేతులకి గోరింటాకు పెట్టాడయ్యా. తెచ్చిస్తాను. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బుర్ర గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామంలో, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. డాడీ చేసిన మార్పు నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబొట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతరా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు కళ. నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి కియాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావంటా ఎన్నావా? నా కొట్టాల్సిన చేయాలి ఆడికి కొడతారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గున్నా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ కేసు చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి తిరంగిన ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి
ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఎట్టాగా. అవునా? అమ్మడు లేకపోతే ఈ ఫేస్ చూసి పిల్లలు ఎవరిస్తా? ఆ. సరే కానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అర్జెంట్గా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. యా, తుంటి నా కొడక తప్పడిది కాదు, ఎత్తనం అట్లాంటిది. ఎప్పుడు వచ్చావు? మరదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా ఉమ్, నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. పోనీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చాడు కనీసం నీకైనా తెలుసా? ఏయ్, ఏంటి ఏలకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు. నేను ఎడుతుంటే వేళకోళం సిగకోళం అంటావు. నీ నసాపు ముందు నాకు గది. కదా కదెందుకు ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడనే కాదు, ఆ? నాతో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది. అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, చెప్పకపోతే గది పవా. బాబా అంత కోపం ఎందుకు రా బాబు, రూమేగా ఇస్తా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గది అంటే రూము, రెండు ఒకటే. అవునా? ఆ. అమ్మాయి గారు, మన గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు, ఇందాక చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని. దొంగ బాబాయ్ అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అన్ని అబద్ధాలే. అవును బాబాయ్, వాళ్ళంతా ఎవరు? వాళ్ళ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయేంటి? పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమా? ఆ దేవుడు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని. పిన్ని, అమ్మాయి గారు ఎవరని మాత్రం అడగద్దు, అది రహస్యం, తర్వాత చెప్తాను. ఏ అమ్మాయి గారు, మా పిన్ని. నమస్కారం అండి. నమస్కారం. రామ్మా, బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకుందు గాని. రే షాకు, అబ్బా నీ షడన్ అంటే ఎప్పుడో నా గుడ్డ తస్తారా. ఎందుకు పిలిచావు? నువ్వు పైకి వెళ్ళి 5వ నెంబర్ రూమ్ క్లీన్ చేసి ఉంచు. అందులో దేవుడు వాళ్ళు ఉంటారా? గారు టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, నీ లాడ్జి చెక్ చేయడానికి. మా లాడ్జి చెక్ చేయడానికా? ఏంటండి చెక్ చేసేది? ఇది ఏమన్నా బ్రతుకు లాడ్జి అనుకున్నారా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ముందు మీ ఎత్తనే బొక్కలో చేయాల్సి ఉంటుంది. తప్పుకో. దేవుడు, ఇది నా మెళ్ళో కట్టు. ఎందుకండి అమ్మాయి గారు? నీ పేరేంటి? రామారావు. ఏ ఊరు మీది? రాజమండ్రి. దేవుడు, ప్రశ్నలతో విసిగించుకో. మనం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళో కట్టాలి. మీ పేరేంటి? నా పేరు సూర్యారావు. ఏ పని మీద వచ్చారు? ఇది వెంటనే కట్టకపోతే నా మీదొట్టి. ఆ మాత్రం దాని కొట్లు ఎందుకులేండి, కడతాను. మీ పేరేంటి? వెంకట్రావు. ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా? అవును, అయితే అది కూడా బలంతాడేనమాట. అవును. నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం. దేవుడు, నా చిన్నప్పుడు మా ముసలమ్మ ఇది నా మెళ్ళో కడుతూ దేవుడు, ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి? కడతాను, ఇలా ఇవ్వండి. Yes. యు ఆర్ అండర్ అరెస్ట్. What nonsense you are talking? And what grounds you are going to arrest me? ఒకరినే కాదు, మీ ఇద్దరిని. అదే ఎందుకని అడుగుతున్నాను. అండర్ ఇమ్మోరల్ టాపిక్ యాక్ట్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని వ్యభిచారం అనరా, సంసారం అంటారా? హీస్ మై హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్. మీరుండండి. వి ఆర్ న్యూలీ మ్యారీడ్. వి ఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్. బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి 2 రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం. ఆస్క్ హిమ్. తప్పకోండి, నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినిపించుకుండేగా. పైన నన్ను అరెస్ట్ బెదిరించాడమ్మా. ఇస్ ఇట్ ట్రూ? ఇన్స్పెక్టర్, నా తండ్రి ఎవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కరెక్ట్. అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు? నో, ఐ ఇన్సిస్ట్. ఐ మస్ట్ నో హూ ఇస్ ద బ్లడీ రాస్కెల్. అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరువును మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? డు యు వాంట్ మీ స్పీక్ టు యువర్ హైయర్ అఫీషియల్స్? నో నో నో, ఐ యామ్ సారీ మేడం. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్. వెరీ గుడ్. నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఏమిటమ్మా ఈ తాళం ఏంటి? బాబురావు గారు, ఇప్పుడు నన్నేం అడగండి, అవన్నీ తర్వాత చెప్తాను. నేను దేవుడు వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటికి మారిపోవాలి. అమ్మాయి గారు, నేను ఇంకా లేవచ్చా? ఆ